హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎలాగొన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే పొద్దున్నే వెళ్ళేసి మేమైతే ఒక కొత్త రకం మొక్కలు కొంకడ చామంతి అనుకుని ఉన్నాయి, అవి అయితే తీసుకుని వచ్చాం. ఒక 10 మొక్కలు అయితే పట్టుకుని వచ్చాం. అదైతే ఇప్పుడు చూపిస్తాను. ఇంతకు ముందు కానీ మీరు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే చూపిస్తాను, చూడండి. పెద్ద పెద్ద చామంతులు చూడండి. ఇక ఇవాళ ఉడుస్తాము. అన్ని పెద్ద చామంతులే తెచ్చాను. ఇక చూడండి, ఇన్ని కలర్స్లో పెద్ద పెద్దలు అవుతాయి. ఇవి చూడండి ఎంత పువ్వులు, పెద్ద చామంతులు. ఇదొక ఎల్లో, అదొక ఎల్లో, వైట్, ఎన్ని కలర్లు చూడండి. ఇందులో ఉండిపోయినాయి, ఇంకా మొత్తం పెట్టాను ఈ లోపు. హాయ్ అండి, మీరు బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. ఇగో పెద్ద పెద్ద మొక్కలు తెచ్చుకున్నాం కదా నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి, అవన్నీ ఇప్పుడు ఉడుస్తామండి. ఇగోండి పెద్ద చామంతులు అన్ని కలర్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఇగో పాత మొక్కలు తీస్తున్నాను, పెద్దలు అనేసి ఇవన్నీ ఉడుస్తాను. చూడండి, 11 మొక్కలు తెచ్చుకున్నాను, మొత్తం తెచ్చి ఉడుస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మొక్కలు అయితే తెచ్చుకున్నాం కదా, మీరైతే చూసి ఉంటారు. కొంకడ మొక్కలు అవి అయితే ఇప్పుడు వడ్డం అయితే జరుగుతుంది, చూస్తున్నారుగా. మేమైతే పాత కుండీలు ఉన్నాయి, అందులోనైతే మొక్కలన్నీ టైం అయితే ఓవర్ అయిపోయింది. దానికోసమని మేమైతే మొత్తం ఈ మొక్కలు మట్టికి మొత్తం బయటికి తీసి మళ్ళీ ఫ్రెష్గా అయితే మొక్కలు అయితే ఉడుస్తాం. ఇదిగోండి తీసుకెళ్తున్నాను మొక్కలను ఉడుస్తాను. పెద్ద పెద్ద పువ్వులు అవి ఉన్నాయి, ఇంకా మొగ్గ ఉంది లోపు, ఇంకా పెద్దలు అవుతాయి. ఇవి ఉడిచిన తర్వాత తెస్తాను. మళ్ళీ ఉన్నాయి మొక్కలు. చల్లిపోయాయి కదా, ఇవన్నీ తీసి కింద వేస్తాను. చిన్న కింద ఉడిస్తే బతికిపోతాయి. ఇవి పెద్ద మొక్కలు దొరికాయి అనేసి ఇవన్నీ తీస్తున్నాను. మరి కుండీలు అయితే లేవు, మరి అన్నిట్లో మొక్కలు వేసాము. ఈ సీజన్ అయిపోయింది, కింద వేస్తాను, ఇవన్నీ ఉడిస్తాను. చూడండి, కుండీలో వేసి నీళ్ళలో ఉంచితే బతికిన చెట్లు కాబట్టి బతికేస్తాయి. మంచి మొక్కలు దొరికాయని తెచ్చాను, జాగాలు అయితే లేవు. గత్తం కొంచెం వేసి ఉడిస్తాను. మళ్ళీ బాగుంది. ఈ మధ్యనే మొత్తం వంపాను. నేనైతే ఎప్పుడు మొక్కలు తెచ్చినా మళ్ళీ వంపిసే చేస్తాను. అందులో పెట్టకూడదు, అలా గట్టి అయిపోతుంది మట్టి. పేడగత్తం కొంచెం వేస్తే ఉలకన వస్తుంది, మొక్క బాగుంటుంది. నాకైతే మొక్కలు అయితే పిచ్చి. ఇప్పుడు కొన్న సీజన్ అయిపోయింది, కానీ ఎక్కడికి వెళ్ళినా మొక్కలు కనిసి ఏ పని మీద వెళ్ళినా మొక్కలు పట్టుకుని వచ్చేస్తాను. ఇప్పుడైతే యాసికాలం ఇక్కడ వచ్చేస్తాను, సీజన్ అయిపోయింది. అయినా సరే నేను వెళ్ళిన మొక్కలు తెచ్చాను. చూడండి, ఎల్లో ఉడుదు. మొక్కలు అయితే అండి ఈ సంవత్సరం గొప్ప సవకి ఇస్తున్నారండి గుంటూరులో ఉన్న, లేకపోతే ఎప్పుడు 70, 80, 50. ఈ చుట్టూ ఈ మొక్క అయితే మాత్రం 40కి 50కి దొరకదండి, పెద్ద పెద్ద పువ్వులు. ఇవైతే నా దగ్గర కలర్స్ మొత్తం ఉండేవి మీ కాలనీలు ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇతనాలు మునిగిపోయి మరి ఇంకా ఎక్కడ దొరకడం లేదు అనుకున్నాను. సరిగ్గా సడన్గా మార్కెట్కి అని వెళ్ళినప్పుడు సరిగ్గా దిగాయి అప్పుడే మొక్కలు. మరి ఇవి దొరకవు కదా అని నేను మా బాబుకి తీసుకుందామా అన్నాను. మా బాబు అయితే సీజన్ అయిపోయిందమ్మా, ఇప్పుడు ఎందుకు, ఎండలో చచ్చిపోతాయి అన్నాడు. లేదేటి అవ్వదు, నేను బతికిస్తున్నాను, తెచ్చాను నేను. మా బాబుకి అయితే ఇష్టం లేదు సీజన్ అయిపోయింది అనేసి. అయితే ఈ మొక్కలు అయితే దొరకవండి. మరి ఇంకే వైట్లు, ఈ పశువులు చిన్న మొక్కలు ఎక్కడైనా దొరుకుతాయి. ఈ విత్తనం గొప్ప కష్టం అండి దొరకడము. ఇది మనం జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి, వచ్చే సంవత్సరం సైడ్లు వస్తాయి కదా చిన్న చిన్న మొక్కలు, వాటికి మనం ఎక్కువ పెంచుకోవచ్చు. అందుకే నేను జాగ్రత్త చేస్తున్నాను. ఇవి తీసుకెళ్ళి నీళ్ళలో పెడతాను. నీళ్ళు పెట్టాక బతికిన తర్వాత ఎండలో పెడతాను. ఇవి చచ్చిపోతే బాధ కదా పెద్ద మొక్కలు. మంచి కలర్స్ తెచ్చాను, చూడండి ఎన్ని కలర్లు. 11 మొక్కలు తెచ్చుకున్నాను నేనైతే. ఇంకా నాకు ఆశని అయితే తేయడానికి మరి
బైక్లోనే వెళ్ళాం కదా, మరి లేకపోతే మళ్ళీ ఒక 10 మొక్కలైనా కొనిస్తాను. నాకు అంత ఇంట్రెస్ట్ మొక్కలు అంటే. చెట్లు అయితే కాస్తాను కానీ మొక్కలు మాత్రం కొనడం మానను. మా ఇంట్లో అందరూ తిడతారు ఎక్కడికి వెళ్ళినా మొక్కలు పిచ్చేయటనేసి. అయినా నేనైతే మాత్రం మొక్కలు ఎక్కడైనా సరే, మా పాపలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందు మొక్కలకే వెళ్ళిపోతాను నేను. నాకు అంత ఇంట్రెస్ట్. జాగాలు లేకపోయినా చూసారు కదండి, పాత చామంతులాలు పీకిసేనే ఉడిచేస్తున్నాను. 11 మొక్కలు తెచ్చాను, మరి ఇంకేటి అవుతాయేమో. బతికిపోతాయి. ఈ ముచ్చులతో అమ్ముతున్నారు కదా, మామూలు మొక్కలు అయితే కదా బతకవు. ఒక 2 రోజులు నీడలు పెట్టేస్తే అయిపోతాయి. నిన్న తెచ్చాము కదా, మరి ఓడిపోతే చచ్చిపోతాయి మొక్కలు. అందుకే ఎన్ని పనులు ఉన్నా సరే ఇగో వడ్డానికి వచ్చాను. ఇవి బతికిందంటే అలా ఊరియాన్ని కలిపి చేస్తున్నాను కదా, పేడగత్తం. అది బాగుంటాయండి మొక్కలకి. అది వేయగానే బాగుంటుంది, పెద్ద పెద్ద పువ్వులు అవుతాయి. అవే పెడతాను. చూడండి మొక్క, ఇది ఒక కలర్, డబుల్ కలరు. ఇది బాగా బతుకుతుంది. సైడ్లో వచ్చున్నాయి ఉడగాన. ఇగో ఇది ఒక చెట్టు అయిపోద్ది 2 రోజుల తర్వాత. తీసి మళ్ళీ ఒక కుండీలోనే వేయిస్తాను. చలిగాలి నుండి ఈ మొక్కలకి మళ్ళీ డబల్ చేస్తుంది నేను. చలిగాలి తగ్గిపోయింది కదా, ఇప్పుడు మొక్కలు మరి బతకవు. ముందుగా నాకు దొరుకుంటే నేను మళ్ళా కుండీలో చిన్న చిన్న ఇవి జొర్లు ఉన్నాయి కదా, ఇందులోన చిన్న చిన్న మొక్కలు పెట్టేసి బతికించుందును. ఇవేంటంటే ఈ సైడ్కి తీసి ఉడుస్తాను 2 రోజుల తర్వాత. వీటికి డబల్ చేసామనుకోండి మనకు మరి బిజారం ఉండదు. చూడండి మంచి కలర్ అయ్యింది. చూడండి ఎంతకో పువ్వులు. కొంచెం కొంచెం పేడ గత్తం వేస్తే వాటికి చల్లదనం కాస్తుంది. యాసకాలంకి మేఘ గత్తం వేస్తే ఏడు ఎక్కువ, అందుకే మేము మేఘ గత్తం గట్రా వేయం మొక్కలకి. మేఘ గత్తం అంటే గులాబీలు కొంచెం పడుతుంది కానీ వేసిన అవుతుంది, అయిపోయిన అవుతుంది. ఈ మొక్కలకి అస్సలు పడదు, ఏడు ఎక్కువ. వచ్చేది యాసకాలం కదా, మొక్క చచ్చిపోతుంది. వీటికి కొంచెం జాగ్రత్త చేసుకొని నీడలు పెట్టుకుంటే బతుకుతాయి. ఎంతైనా ఉంచేస్తాం మొక్కలు. యాసకాలం బతికిస్తే బతికించినట్టు అండి. డలియా అవ్వచ్చు, చామంతులు అవ్వచ్చు, ఏ మొక్క అయినా సరే వాటికి పిల్లల్లాగా కాపాడుకోవాలి. ఎందుకంటే వాటికి మొక్కలకి డైలీ నీళ్ళు వేయాలి. ఈ చలికాలం గట్రా అంటే పర్వాలేదు, 4 రోజులకి వేసినా కాస్తాయి. కానీ యాసకాలం డైలీ వేయాలి మొక్కలకి నీళ్ళు. మొక్కలకి అయిపోతే మొక్కలు చనిపోతాయి. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. చిన్న పిల్లలు అలాగా మొక్కలు అలాగా వాటికి జాగ్రత్త చూసుకోవాలి. నేనైతే 2వ మొక్క ఉడిచానండి. ఇంకెక్కడ 11 మొక్కలు తెచ్చాను, ఇంకా ఉన్నాయి. మొక్కలకు నీళ్ళు వేయడం అయితే ఉన్ను కానీ మరి నీళ్ళు వేస్తే మరి పని అవ్వదని ఇవాళ వేయలేదు. ఇప్పుడు 2వ మొక్క అయింది. ఇదిగోండి మట్టి చూసారా, మట్టి ఒలాకనగా ఉంది. నాకు కకృతి కావాలనేసి మొక్కలు కూడా తీస్తున్నానండి. చిన్న చిన్న మొక్కలు ఇవి కింద ఉన్నది కదా, అక్కడ ఉడిచున్న వంకాయ నార గట్రా అక్కడ ఉడిచేస్తాను. మరి పెద్ద మొక్కలు చూశాక మరి గుండ చామంతుల మీద మరి ఉంటుంది ఇటు. ఇంకా పెద్దలైతే ఉడుద్దు మనిషే ఇంట్రెస్ట్ అవుతుంది. అయినా జల్లను ఉడుస్తాను. మొత్తానికి ఇవి అయితే పెద్ద మొక్కలు వేసుకుంటాను కుండీలోన. ఇవంతా గుండ చామంతులు, అందుకే ఇవి కింద వేస్తాను. ఇవి చూడండి చిన్న చిన్న మొక్కలు చూడండి అలాగ అయ్యింది. ఒక మొక్క ఉంటే చాలు, సైడ్ చెట్లు కుప్పలు అయిపోతాయి. ఇవి డలియాలు అంతే, ఒక కాంద ఉడిచామంటే వచ్చే సంవత్సరం కేజీ కాందలు అయిపోతాయి. డలియాలు మళ్ళీ అంతే, వాటికి నీళ్ళు వేసుకొని ఉంచుకోవాలి. ఏ మొక్క అయినా జాగ్రత్త చూసుకుంటే ఒక మొక్క ఉడిచామంటే దాని 4 మొక్కలు అవుతాయి. చూడండి ఇప్పుడు 2వ మొక్క అయింది, 3వది ఇది. మట్టి అయితే ఉలాకనగా ఉంది. నేనైతే వెంటనే తెచ్చి అందులో మొక్క వేయను, మొత్తం ఇలా పంపించి అన్ని చెత్త అంతా ఏరిసి గత్తం కలిపి చూపిస్తానండి. మొక్కల దగ్గర అయితే బద్ధకం ఉండదు నాకు. ఇదిగోండి గత్తము అప్పుడు మోసాం కదా, కొంచెమే ఉంది, అలా ఉంచుకోవాలి డ్రమ్ముల్లో అంట. చూడండి పేడ గత్తం ఎంత వేస్తే అంత మంచిది, మొక్కకి బాగా పెరుగుతుంది. చూడండి
మూడో మొక్క ఇది. ఇది ఒక కలర్ చూడ, నేను తెచ్చాను కదా, ఓడిపోతున్నాయి మొక్కలు. ఇవాళ మళ్ళీ ఓడిపోతే చచ్చిపోతాయి. అందుకే ఎన్ని పనులున్నా ఉడిస్తానని తీసానండి. కొంచెం కదిలిపోతే ఓడిపోద్ది మొక్క. చూడండి కలర్ బాగుంది. పేడ గతం కొంచెం ఓడింది మొక్క, కొంచెం దెబ్బ అయిపోయింది కదా. మంచి కలర్ కానీ ఏట్ అవుతుందా చూద్దామా, నీడలు పెడదామా ఏట్ అవుతుందో. మట్టి వేసిద్దామా. ఓక ఉంది కదా ఇందులో ముచ్చిల్లోన, అందుకు ఓక మళ్ళీ వేస్తుందని కొంచెం ఉలకన వస్తుందని. నీడలు పెడితే ఎటు అవుతుందో. ఓడింది మొక్క. మూడవ కుండి అయిందండి. 4వ మొక్క అయితే ఉడిసింది మా అమ్మ. చూస్తున్నారు మొక్కలు అయితే తాజాగా అయితే ఉన్నాయి. అన్ని కొంకడ చామంతులు. ఈ మొక్కలు అయితే డిమాండ్ చాలా. మాకైతే చాలా రోజుల నుంచి మేము వెతుకుతున్నాం, ఈ మొక్కలు దొరక్కుంటున్నాయి. మేము యాక్చువల్లీ వేరే పని మీద వెళ్ళాం మార్కెట్కి. అక్కడ మా అమ్మగారు అయితే ఈ మొక్కలు చూడడంతో బండి ఆపని చెప్పారు. వెంటనే వెళ్ళినప్పుడు మనకైతే ఈ కొంకర మొక్కలు అయితే దొరికాయి. చూస్తున్నాగా మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తుంటాయి. అన్నీ డిఫరెంట్ కలర్లు అయితే మేమైతే పట్టుకుని వచ్చాం. అందుకే మరి ఎందుకని లేట్ చేయకుండా మా అమ్మ అయితే పాత మొక్కలు ఉన్న కుండీల్లోన ఇవన్నీ ఖాళీ చేసి మళ్ళీ ఫ్రెష్గా మొక్కలన్నీ కలిపి మళ్ళీ ఉడుస్తుంది. వేల్లో కొంకర చూడండి ఎన్ని పూలు పూసిందో చూస్తున్నారుగా. ఇప్పుడైతే 4 మొక్కలు అయ్యాయి. మళ్ళీ దగ్గర 7 మొక్కలు ఉన్నాయి. 11 మొక్కలు మేమైతే తెచ్చాం. అయితే అందులో ఆయన అయితే 10 మొక్కలు వచ్చేసి కొంకడ చామంతి, మరి నార్మల్ ఒక వైట్ చామంతి ఆడొచ్చేసి మనకి ఫ్రీగా ఇచ్చాడు. మేము 10 కొనుక్కున్నాం అనుకుని మేమైతే ఒక ఫ్రీగా ఒక మొక్క అయితే అడగడం, వైట్ చామంతి మొక్క అయితే అతనైతే ఇచ్చాడు మాకు. ఇదొక చామంతి ఎంత అందంగా ఉంది చూడండి. గుంపులుగా పువ్వు అయితే పూసింది. ఇదొక కొంకడ. ఇందులో డార్క్ లైట్ కలర్ కూడా ఉన్నాయి. అయిపోయిందండి. 11 మొక్కలు 10 మొక్కలు అయిపోయి మళ్ళీ ఒకటి ఉంది లాస్ట్. మొత్తం అయిపోయినాయి. మొక్కలకు నీళ్ళు వేయడం ఉంది ఇంకా. ఇవన్నీ అయిపోయినాయి. నెలలో అయితే 3 తీసుకున్నాను సరదాకి, పెద్ద పువ్వులు చూసుకొని. ఈ 3 ఒకటే బతకదా యాసీకాలం, ఎండలకి చచ్చిపోతాయి కదా, అలాగనేసి తీసుకున్నాను. వైట్ ఒకటే దొరకలేదు, మామూలు చామంతి దొరికింది. పెద్ద చామంతిలోనే వైట్లోనే 3 కలర్స్ ఉండేది నా దగ్గర, అన్నీ చనిపోయేవి నా దగ్గర. ఈ పెద్ద పువ్వుల్లోనే ప్రతి కలర్ ఉండేది నా దగ్గర. 2 సంవత్సరాలు కాదు మళ్ళీ దొరికాయి ఇప్పుడు మొక్కలు. వైట్ లేదు, ఇంకెన్ని కలర్లు దొరకలేదు ఇంకా. మరి ఎల్లో అయితే 3 తీసుకున్నాను ఒకే కలర్. కానీ అవన్నీ అన్నీ డబుల్ కలర్లు. అవి కలర్ ఒక కలర్ లాగా ఉన్నాయి కానీ ఒక కలర్ కాదు, లైట్ డార్క్ ఉన్నాయి అవన్నీ. ఇదిగోండి మళ్ళీ ఒక్కటి సెట్ చేస్తే అయిపోయింది మొక్కలు. ఎంత బాగున్నాయి చూడండి పువ్వులు. ఇంకా మొగ్గు ఉన్నదండి లోపు, ఇంకా పెరుగుతుంది, పెద్ద పువ్వు అవుతుంది. ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు, తలలోన అందంగా ఉంటుంది. సీజన్ అయ్యాక ఎలాగొన్నాయి అంటే సీజన్లోనే ఎలాగొంటాయి చూడండి పువ్వులు. లాస్ట్ అయిపోయింది, ఎండలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే విత్తనాలు కానీ ఉంచుకోవడం అంతే, కలర్స్ కనేసి. వీటికి జాగ్రత్త చేసుకోవాలి. యాసికాలు 2 పూటలు కొంచెం నీళ్ళు వేస్తే అలా బతికుంటాయి. అప్పుడు కాపాడినప్పుడు సరే 4 నెలల్లోనే కాపాడుకోవాలి మొక్కలకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం 11 మొక్కలు అయితే వడ్డం జరిగింది. చూస్తున్నాక మొత్తం మొక్కలు వడ్డం అయితే ఇప్పుడైతే వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి అయితే మనం కొద్దిగా అయితే వాటర్ పోసుకోవాలి. లేదంటే మనకి ఇటుపక్క ఎండలు కొద్దిగా ఎక్కువ స్టార్ట్ అయ్యాయి మా దిక్కు. దానికోసమని ఏదైనా మొక్క వడగానే మనమైతే వాటర్ పోసుకుంటే మొక్కలు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. చూస్తున్నారుగా అన్ని మొక్కలు అయితే అందంగా ఉన్నాయి. మొత్తం అయితే మా అమ్మగారు అయితే సెట్ చేశారు కుండీల్లోనే. ఇప్పుడైతే మా అమ్మగారు అయితే మొక్కలకి నీళ్ళు పోస్తున్నారు. చూస్తుంటారు ఈ వీడియోలను చూస్తుంటారు. చూడండి కొద్దిగా అయితే వాటర్ పోయాలి.
కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. ఇలాగే మాకు సపోర్టింగ్గా ఉండండి ఫ్రెండ్స్. ఇలాగే కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాగే మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తాను. చూస్తున్నారుగా, ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్.